చంద్రబాబు నాయుడు గారు హయాంలో 21 లక్షల పెన్షన్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నువ్వేం చేసావు? ఎక్కడన్నా పెంచావా? నువ్వేమన్నా పెన్షన్లు పెంచావా? ఏ పెన్షన్లు పెంచలేదు, ఏ సంక్షేమాన్ని చూడలేదు. అన్నీ కూడా కాగితాలకే పరిమితమైపోయింది నీ మోసకారి సంక్షేమం. ఇమీడియట్గా ఇప్పుడు ఇవాళ సచివాలయాలంటే ఉదయం 10 గంటల నుంచి ఓపెన్ చేయాలి, సాయంత్రం 5:30 వరకు ఉండాలి గ్రామ సచివాలయాలు. ఎక్కడ ఇంతవరకు ఆఫీస్ తలుపులు తెరవలా. ఈరోజు ఇప్పుడు అవుతోంది 11:15 అవుతోంది, ఇంతవరకు ఆఫీసులు తెరవలా. వచ్చిన పెన్షన్ల కోసం కొంతమందిని ఆఫీసులకు రమ్మని చెబితే వాళ్ళు లక్షణాన్ని ఎండకు ఎండుతూ ఈ వడగాడుపుల్లో పడి నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే పోయి మధ్యాహ్నం రమ్మని చెప్తావా? ఏమిటాయా నువ్వు చేసేది? ఈ రకంగా బాధలు పెడుతుంటే ప్రజల్ని, పెన్షన్దారుల్ని, ముఖ్యంగా వయోవృద్ధుల్ని ఈ రకంగా బాధ పెడుతుంటే ఈ సమాజం చూస్తూ ఊరుకోదు. నీ కుట్రను పూర్తి స్థాయిలో కనిపెడతా ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో నేను అడుగుతున్నా, పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళు లేరు వీళ్ళు లేరు కాదని చెప్తావు. బ్రాందీ షాపుల దగ్గర టీచర్లను పెట్టావు. నీ జే బ్రాండ్ బ్రాందీలు అమ్ముకోవటానికి టీచర్లను పెట్టావు. విఆర్ఓలకు డ్యూటీలు వేసావు. సినిమా హాళ్ళ దగ్గర ఈ ఎంఆర్ఓ ఆర్డీఓలని బుకింగుల దగ్గర పెట్టావు. జాయింట్ కలెక్టర్లకు డ్యూటీలు వేసిన వాళ్లకు పెన్షన్లు పెంచడానికి సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు వేయలేవా? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మిస్టర్ జవహర్ రెడ్డి, మిస్టర్ మురళీధర్ రెడ్డి, మీరు ఈ క్షణం నుంచి వెంటనే కూడా మీరు పెన్షన్లని ఇళ్లకు అందజేయలేకపోయినట్లయితే వారి శాపం మీకు తగులుతుంది. వయోవృద్ధులైనటువంటి అవ్వా తాతల ఉసురు మీకు తగులుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ వెంటనే మీరు ఈ యొక్క కార్యక్రమాలను తీసుకుని ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ఏ ఉద్యోగైనా వెళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ పక్షాన, ఎన్డీఏ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా.